హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తిరుపతిలోని గోల్డెన్ జైన్ టెంపుల్ని చూపించబోతున్నాను. తిరుపతిలో మస్ట్ విజిట్ చేయాల్సిన టాప్ ప్లేసెస్లో ఈ గోల్డెన్ జైన్ టెంపుల్ ఒకటి. గోల్డెన్ జైన్ టెంపుల్ దగ్గరికి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లో శ్రీ సిద్ధేశ్వర తీర్థ్ అనే బోర్డు ఉంటుంది. ఆ బోర్డు నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్ళాలి. ఈ జైన్ టెంపుల్ని శ్రీ బ్రహ్మేశ్వర పార్శ్వనాథ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే శ్రీరామపురంలోని శ్రీ బ్రహ్మర్షి సిద్ధేశ్వర గురుదేవ్ ఆశ్రమంలో ఉంటుంది. ఈ గోల్డెన్ జైన్ టెంపుల్ ని సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టెంపుల్ అని చెప్పుకుంటారు. ఈ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ చాలా యూనిక్ అని చెప్పొచ్చు. సోంపుర రంగానికి చెందిన శిల్పులు ఈ టెంపుల్ ని మొత్తాన్ని పాలరాతితోనే నిర్మించారు. టెంపుల్ బేస్డ్ ఆన్ రూట్ తిరుపతి నుంచి 6 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ అలా ఉంటుంది. మనం వచ్చే రూట్ ని బట్టి డిస్టెన్స్ ఉంటుంది. మేము ఎగ్జాక్ట్ గా ఈ టెంపుల్ కి వచ్చేసి 6:30 కల్లా వచ్చాము. మామూలుగా ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 టు నైట్ 8 వరకు అని చెప్పారు. మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది కదా. ఈవినింగ్ వ్యూ అయితే ఈ టెంపుల్ దగ్గర చాలా బాగుంది. ఆ సన్ రైజ్ కొద్దిగా పడుతూ ఉంటే అసలు ఆ టెంపుల్ వైట్ కలర్ లో చాలా బాగుంది చూడ్డానికి. ఇక్కడ గార్డెన్ కూడా చాలా బాగా నీట్ గా మెయింటైన్ చేశారు. చూడండి, గ్రాస్ మొత్తం బాగా నీట్ గా ఉంది. అంతా కట్ చేసి బాగా చేసి పెట్టారు. ఇట్లా మధ్యలోంచి ఒక విగ్రహం కనబడుతుంది కదా, అలానే సేమ్ ఇంకో విగ్రహం కూడా ఎంట్రన్స్ లో ఉంది. ఈ విగ్రహం అయితే కాళికాంబ అమ్మవారు అనుకుంటున్నాను. సేమ్ అలానే ఉన్నారు. చూడండి, దగ్గరగా జూమ్ చేసి చూస్తే సేమ్ అలానే అనిపిస్తుంది. ఇంకా దగ్గరికి వెళ్ళి చూడాలి. ఇంతవరకు నా చిట్టల్లి ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తున్నారు కదా, వచ్చేసింది నా చిట్టల్లి. చూడండి ఏం హుషారుగా వెళ్తోందో. నాన్న ఆల్రెడీ బైక్ లో వెళ్ళిపోయారు. నేను నా చిట్టల్లి మాత్రం స్లోగా అన్ని చూసుకుంటూ వస్తున్నాము. ఇంకా నన్ను వదిలేసి వాళ్ళ నాన్న చేయి పట్టుకునింది. టెంపుల్ కి దగ్గరలో ఉన్న ఇంకో ఎంట్రన్స్ లోంచి లోపలికి వచ్చేసాము. ఇక్కడే అందరూ బైక్ పార్క్ చేస్తున్నారు. టెంపుల్ ముందర మొత్తం పచ్చని చెట్లతో ఒక పెద్ద గార్డెన్ లాగా ఉంది చూడ్డానికి. ఇందాక మనం అక్కడ కాళికాంబ అమ్మవారిని చూసాం కదా, అమ్మవారిని చూద్దామని చెప్పేసి ఈ రూట్ లో వస్తున్నాము. నేను వీడియో తీసుకుంటుంటే నా చిట్టలు మాత్రం వాళ్ళ నాన్నతో గొడవ పడుతుంది వదిలేయాలని చెప్పేసి. నేనైతే ఆ పెద్ద విగ్రహాన్ని కాళికాంబ అమ్మవారి విగ్రహమే అనుకుంటున్నాను. బ్యాక్ వ్యూ అయితే చూడ్డానికి సేమ్ అలానే ఉంది. ఇంకా ఫైనల్ గా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. దర్శనానికి వెళ్ళాలి. లోపలికి కెమెరాస్ ఫోన్స్ నాట్ అలౌడ్ అంట. లోపలికి వెళ్లే ముందే చెప్పేశారు, ఫొటోస్ వీడియోస్ ఏం తీయకండి లోపల దేవుని దగ్గర అని చెప్పేసి. ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము ప్రసాదం తీసుకొని. నేను వీడియో తీసుకుంటుంటే నా చిట్టలు మాత్రం వాళ్ళ నాన్నతో యుద్ధమే చేస్తుంది వదిలేయాలని చెప్పేసి. తిరగడానికి చాలా బాగుంది ఆడుకోవడానికి తనకి, అందుకని చెప్పేసి వదలమని మారం చేస్తుంది. అక్కడ ఎవరో ఆంటీ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ఉంటే ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ అడుగుతుంది. ఆ హ్యాండ్ బ్యాగ్ పిచ్చి ఏంటో మరి నా చిట్టలకి. తన హ్యాండ్ బ్యాగ్ మాత్రం తీసుకోదు, మిగతా అందరివి కావాలి. ప్రసాదం తింటూ ఉంటే నా చిట్టలు వచ్చేపోయే వాళ్ళందరినీ గమనిస్తూ చాలా బాగా ఆడుకుంది. కొద్దిసేపు 1/2 అవర్ అలా బాగా ఆడుకుంది నా చిట్టల్లి. ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. వెళ్తుంటే నా చిట్టలు మాత్రం అక్కడే ఆడుకుంటుంది. అంత బాగుంది తనకు ఆడుకోవడానికి ఇక్కడ, అందుకని అక్కడే ఉండిపోయింది. ఇంకా అక్కడ ఎవరో ఫొటోస్ దిగుతూ ఉంటే చూస్తూ ఉంది, గమనిస్తూ ఉంది. చిన్నపిల్లల చేష్టలు క్యూట్ గా ఉంటాయి కదా చూడడానికి. వాళ్ళు ఏదో ఫొటోస్ తీసుకుంటుంటే చాలా ఆశ్చర్యంగా చూస్తోంది. ఓవరాల్ గా ఈ టెంపుల్ మాకు బాగా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూడా ఈ టెంపుల్ ని చూడాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ఈ టెంపుల్ ని విజిట్ చేయండి.